జనరల్గా ఒక మధ్యతరగతి వాళ్ళు ప్రతి ఒక్కరూ మాకు తెలిసింది ఈ భూముల మీద ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తారు. ఎందుకంటే అవి వాటి వల్ల బాగా కోట్లు సంపాదించవచ్చు అని ఒక ఇది ఉంది అందరికీ. మీరు దానికంటే ఇంకా ఏదన్నా మంచి సలహా ఇవ్వగలరా మా ప్రేక్షకులకి? తప్పకుండా అండి. సాధారణంగా చాలామంది చెప్పినట్టుగా భూములు కానీ, బంగారం కానీ కొనిపెడుతుంటారు. వాళ్ళకి రాబోయే భవిష్యత్ కాలంలో ఉపయోగపడుతుందని. లైక్ చిల్డ్రన్ ఎడ్యుకేషన్ కావచ్చు, వాళ్ళ మ్యారేజ్ కోసం కావచ్చు, అలా చాలామంది భూములు కొంటారు. ఓపెన్ ప్లాట్స్ తీసుకుంటే మన పేరు మీదే ఉంటుంది, భద్రతగా ఉంటుంది. రాబోయే రోజున ఒక 15 సంవత్సరాల తర్వాత దాన్ని అమ్ముకోవచ్చు అనే థాట్లో ఉంటారు. అయితే మ్యూచువల్ ఫండ్స్ అనేది చాలా మంచి ఆప్షన్ ఉంటుందండి. చాలామందికి కూడా దీని అవగాహన ఇప్పుడే వస్తుంది. సో మనం మ్యూచువల్ ఫండ్స్లో ఎలా ఉంటుందో చూద్దాం. ఈ మ్యూచువల్ ఫండ్స్ అనేది ఏంటంటే ఈ స్టాక్ మార్కెట్ సంబంధించిందేనండి. చాలామంది భయపడతారు ఏంటంటే స్టాక్ మార్కెట్ అంటే ఒడిదుడుకులు ఉంటాయి. చాలామంది అనుకుంటారు స్టాక్ మార్కెట్ అంటే మనం పెట్టిన ఇన్వెస్ట్మెంట్ కూడా గల్లంతవుతుంది, స్కాములు ఉంటాయి. అలాంటివన్నీ కూడా చాలామంది మైండ్లో ఎప్పటి నుంచో కూడా ఉంటున్నవి. అయితే ఇప్పుడు మనకి సెక్యూరిటీ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా కావచ్చు, అలాగే అసోసియేట్ మ్యూచువల్ ఫండ్ ఇండియా కావచ్చు, ఈ రెండు కూడా గవర్నమెంట్ బాడీస్ అండి. ఇవన్నీ కూడా ఇప్పుడు ఉన్న రోజుల్లో చాలా కఠినాత్మకంగా చూస్తున్నాయి. మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ వల్ల మీద ఒక కన్నేసి వాళ్ళు ఎలా అయితే ఇన్వెస్ట్మెంట్స్ తీసుకుంటున్నారు, ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నారు, అట్లాంటివన్నీ కూడా మన గవర్నమెంట్స్ అనేది కంట్రోల్లో ఉంచుకున్నాయి. సో ఇప్పుడు చూస్తే మీకు రాబోయే రోజుల్లో కూడా ఇది ఒక మంచి ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్. అయితే ఇప్పుడు చూడండి, సాధారణంగా మనం ఒక 10 లక్షలు పెట్టి ఒక ల్యాండ్ కొన్నాం. సో 10 లక్షలు పెట్టి ల్యాండ్ కొన్న తర్వాత ఆ ల్యాండ్ ఎంతగా పెరగచ్చు ఒక 15 సంవత్సరాల్లో అంటే మేబీ 30 lakhs అవ్వచ్చు, 40 lakhs అవ్వచ్చు. కొన్ని ఏరియాల్లో అసలు పెరగకపోవచ్చు. అట్లాగే మ్యూచువల్ ఫండ్స్లో కూడా చాలా రకాల ఫండ్స్ ఉంటాయండి. దగ్గర 56 కంపెనీలు ఉన్నాయి. సో 56 కంపెనీల దగ్గర కూడా చాలా ఫండ్స్ ఉన్నాయి. సో ఉదాహరణకి చూద్దాం. సపోజ్ ఎవరన్నా సరే 15 సంవత్సరాల కిందట, అంటే మనం ఇవాళ 2025లో ఉన్నాము, 2000లో ఆ టైంలో కనుక 2010లో కనుక ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటే వాళ్ళకి ఎలా వచ్చాయి రిటర్న్స్. ఇప్పుడు చూస్తే మీరు అట్లాంటి కంపెనీస్ తీసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎడల్వైజ్ మ్యూచువల్ ఫండ్ కానివ్వండి, అలాగే బంధన్ కానివ్వండి, అలాగే మీకు మోతిలాల్ ఓస్వాల్ కానివ్వండి, ఇట్లాంటి వాటిలో కనుక ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటే గణనీయంగా మీరు నమ్మరు, పెట్టిన 10 లక్షలకి ఇవాళ 1,40,00,000 ఇచ్చాయి. 1,40,00,000 అంటే పెద్ద మాట. ఒక సామాన్య 10 లక్షలకి 1,40,00,000 అంటున్నారా? ఒక కోటికి 40,00,000. కేవలం పెట్టిందంతా 10 లక్షలు మాత్రమే. కరెక్ట్గా జూన్ 2010లో పెట్టిన వాళ్ళకి ఇవాళ 2025లో 15 years గడిచింది. సో ఇలా 15 yearsలో కూడా చూస్తే మనకి దగ్గర చాలా మంచి ఫండ్స్ ఇచ్చాయి. అత్యధికంగా తక్కువ ఇచ్చిన వాళ్ళు ఎవరు? తక్కువ అంటే ఎన్నో 26 కంపెనీల్లో 36 కంపెనీల్లో తక్కువ ఇచ్చింది ఎవరంటే ఆదిత్య బిర్లా సన్ లైఫ్. ఆదిత్య బిర్లా సన్ లైఫ్ మ్యూచువల్ ఫండ్లో కానీ పెడుతుంటే వాళ్ళకి 75 లక్షలు వచ్చింది. ఈవెన్ 75 లక్షలు కూడా పెద్ద అమౌంటే. సో ఇక్కడ చూస్తే ఒక మంచి కంపెనీ, ఒక యావరేజ్ కంపెనీ, ఒక లో పర్ఫార్మింగ్ కంపెనీలో పెట్టినా కూడా మనకి చూస్తే 75 లక్షల నుంచి కూడా 1,50,00,000 దాకా వచ్చాయి. అంటే ఇది ఒక మంచి ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్. ఇప్పుడు చూడండి, ప్రతి ఒక్క ఇన్వెస్ట్మెంట్కి 3 చూసుకోవాలి. ఎల్ఆర్ఎస్ అంటారండి. ఎల్ఆర్ఎస్ అంటే ఏంటంటే, ఎల్ అంటే లిక్విడిటీ, అంటే నేను పెట్టిన ఇన్వెస్ట్మెంట్ మళ్ళీ వెంటనే తీసుకోగలుగుతానా లేదా. అవసరం వచ్చింది, మనం ఒక లాంగ్ టర్మ్ కోసం పెట్టాం 10 లక్షలు, కానీ ఒక 3 ఏళ్ళ తర్వాత అవసరం వస్తే అమ్ముకోగలమా లేదా, అంటే దాన్ని లిక్విడిటీ చేయగలమా లేదా, దాన్ని ఎల్ అంటారండి. ఎల్ అంటే లిక్విడిటీ. సో వెంటనే మనం అమ్ముకోగలుగుతాం అంటే అది ఒక ఆప్షన్, లిక్విడిటీ అంటారు దాన్ని. నెక్స్ట్ వచ్చి రిటర్న్. సో రిటర్న్ ఎలా ఉంది, ఇప్పుడు చెప్పాను కదా నేను మీకు 19% దాకా కూడా మనకి రిటర్న్ వస్తుంది. బయట బ్యాంక్లో మీకు ఇవాళ 5, 6 ఉన్న చోట మనకి 19%, 15% రిటర్న్ వచ్చిందంటే ఒక మంచి రిటర్న్ కింద లెక్క. అలాగే సేఫ్టీ, ఎస్ అంటే సేఫ్టీ. ఇప్పుడు చెప్పాను కదా మీకు, సెక్యూరిటీ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా కానివ్వండి, అసోసియేట్ మ్యూచువల్ ఫండ్ ఇండియా కానివ్వండి, ఇట్లాంటివన్నీ కూడా గవర్నమెంట్ బాడీస్ వాళ్ళ ఆధ్వర్యంలోనే ఇవన్నీ ఇన్వెస్ట్మెంట్స్ జరుగుతాయి. సో కాబట్టి ఎక్కడైతే ఎల్ఆర్ఎస్, లిక్విడిటీ, రిటర్న్, సేఫ్టీ, ఈ 3 కనుక ఉంటున్నాయి అంటే అదొక మంచి ఇన్వెస్ట్మెంట్ కింద, ఆప్షన్ కింద మనం పరిగణించవచ్చు. ఈవెన్ చూస్తే మన ల్యాండ్లో మనకి లిక్విడిటీ లేదు, అమ్మాలి అంటే వెంటనే వాళ్ళు అమ్మలేము, అనుకున్న ధర వస్తుందంటే రాదు. సో కాబట్టి దాలా కంపారిజన్ కూడా మనకి ఇవాళ రోజున ఈ మ్యూచువల్ ఫండ్స్ అనేది చాలా మంచి ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్. అయితే 10 lakhs పెట్టి కనుక మనం 15 సంవత్సరాలు వెయిట్ చేస్తే మనం దగ్గర 1 కోటి రూపాయలు వస్తుందని చెప్తున్నాం. సో ఈ మధ్యలో తీసుకోవచ్చా అంటే ఒక టైం బౌండ్ ఏమైనా ఉందా, మనకు లాకింగ్ ఏమైనా ఉందంటే అలాంటి లాకింగ్ ఏమి ఉండదండి. ఎప్పుడు కావాలంటే కూడా అప్పుడు మనం దీని మీద మనం ఇస్తున్నాం. సో ఇప్పుడు మీకు చూడండి, కొంతమందికి ఏమంటారంటే పెట్టిన 5 years తర్వాత నేను దాన్ని అమ్ముకోవచ్చా లేదా దాని మీద లోన్ వస్తుందా. మనం చూస్తే ల్యాండ్స్ మీద వాళ్ళ బ్యాంకులు లోన్ ఇస్తున్నాయి. అట్లాగే మ్యూచువల్ ఫండ్స్ మీద లోన్ తీసుకోవచ్చు అంటే ఎస్, మ్యూచువల్ ఫండ్స్ మీద కూడా మనం లోన్ తీసుకోవచ్చు. at the rate of 9% ఇంట్రెస్ట్ చొప్పున
10% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి మనకి లోన్స్ కూడా దొరుకుతాయి. సో మనం అమ్ముకోకుండా, మనం ఉన్న ఇన్వెస్ట్మెంట్ అమ్ముకోకుండా కనుక మనం వాటిని లోన్ పరంగా తీసుకున్నా కూడా మనకి మధ్యలో కావాలంటే అమౌంట్ అనేది వస్తుంది. సో ఇట్లాంటి వెసులుబాట్లన్నీ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు రాబోయే రోజుల్లో మనకి వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ కిందగా మన మ్యూచువల్ ఫండ్స్ ప్రూవ్ అయింది.